మా వంటలకు స్వాగతం. ఈరోజు బిర్యానీ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. కావలసిన పదార్థాలు: ఆయిల్ 5 టేబుల్ స్పూన్లు, చిల్లీ పౌడర్ 2 టీస్పూన్, గార్లిక్ పేస్ట్ 2 టేబుల్ స్పూన్, మసాలా పౌడర్ 2 టేబుల్ స్పూన్, జింజర్ పేస్ట్ 2 టేబుల్ స్పూన్, సాల్ట్ టు టేస్ట్, ఉల్లిపాయలు 3, పచ్చిమిర్చి 5, టమాటాలు 3, గరం మసాలా 2 టేబుల్ స్పూన్లు, బిర్యానీ మసాలా 2 టేబుల్ స్పూన్, డాల్డా కొంచెం, కొత్తిమీర 1 కట్ట, ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ పెట్టుకొని, బౌల్ హీట్ అయిన తర్వాత డాల్డా వేసుకొని, కొంచెం ఆయిల్ కూడా వేసుకొని, ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసుకొని బాగా వేగనేయాలి. తర్వాత తరిగిన పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మసాలా దినుసులు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అంటే చెక్క, లవంగ, యాలకులు అన్నమాట. ఇప్పుడు అల్లం వెల్లుల్లి ముద్దలను వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి ముద్ద పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు తరిగిన కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బిర్యానీ ఆకును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు తరిగిన టమాటా ముక్కలను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు తగినంత వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మసాలా పౌడర్ని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అలాగే ఇంకా సిద్ధం చేసుకున్న పొడులను కూడా ఒక్కొక్కటి ఇంగ్రీడియంట్స్ చూపించాను కదండి, అవి ఒక్కొక్కటి వేసుకొని కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని 10 నిమిషాల తర్వాత మరలా మూత తీసి ముందుగా సిద్ధం చేసుకున్న బియ్యాన్ని అందులో వేసుకోవాలి. బియ్యాన్ని మొత్తం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. మరలా 10 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బిర్యానీ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు బిర్యానీ మసాలాని దానిపైన వేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒకసారి కలుపుకోవాలి. కలిపిన తరువాత మూత పెట్టి 5 నిమిషాలు ఉంచాలి. అంటే ఎంతో రుచికరమైన బిర్యానీ రెడీ. ఇప్పుడు దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉంటుంది. ధన్యవాదములు. మరిన్ని వీడియోస్ కొరకు మా వంటల ఛానల్ని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదాలు.